ఈరోజే మా వాళ్ళు అన్నారు, ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే. కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి, ముఖ్యంగా పీపీపీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈరోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నట ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది, ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరు కానీ ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే, జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు, కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలేమైనా పిచ్చోళ్ళ? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టే. ఎందుకంటే 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మేము ఇలా చేసాము, ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు, ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు, తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా, ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట. ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ 17 కాలేజీల్లో ఇంకో కాలేజ్, ఇంకో మచ్చుతునక ఎక్కడంటే ఇది మార్కాపురం. జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా? ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆహా అనుకునే స్ట్రక్చర్ ఇది ఒకటి. నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది. ఇవన్నీ ఆయన 17 మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతునకలు ఇవన్నీ నేను చెప్తున్నవి. ఒకసారి ఇది చూడండి, ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇవన్నీ కూడా ఈరోజు వాట్ ఎవర్ ఇట్ జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను మెడికల్ కాలేజీలు, వీటిలన్నింటినీ ప్రైవేటు పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదేనా ఉంది. సో ఇవన్నీ కూడా పాలకొల్లు మెడికల్ కాలేజ్ అండి ఇది. ఒకసారి మీరే చూడండి, పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు, ఎక్కడ ఈరోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతావు? ఈరోజు ఎక్కడి మొండిగోడల మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని? పాఠాలు ఎక్కడ చెప్పుకోవాలి? నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి, ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు వినియోగించుకోలేకపోయారు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం. ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజీలో మనం అర్థం చూస్తానండి, ఒక ల్యాబ్ ఉండదు. ఇక్కడ మీకు కూడా చెప్పాలి, ఇది మెడికల్ కాలేజ్, దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి.